గౌరీ జుట్టు ఒత్తుగా పొడవుగా మరియు అందంగా ఉండేవి. ఆమె జుట్టుని చూసి అందరూ ఆమె జుట్టుని పొగిడేవారు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ముసుగులో ఉండాల్సి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. గౌరీ అత్త యశోద పాతకాలపు మనిషి. వాళ్ళ ఇంట్లో ముసుగు వేసుకోవడం తప్పనిసరి. చూడు కోడలా, మన ఇంట్లో ముసుగు చాలా ముఖ్యమైనది. నీ చెంగు ముసుగుని నువ్వే చూసుకోవాలి. చీర తల నుండి జారకూడదు. పెద్ద కోళ్ల కోడి ఎప్పుడు ఇలా చీర ముసుగులోనే ఉంటుంది. అయితే అత్తగారి మాట ఆమె ఎలా జవదాటుతుంది? అసలే ఆ ఇంటికి కొత్త. ఆమె చీర ముసుగులోంచి తలూపింది. యశోదాదేవి ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే నీ గురించి చాలా బాధగా ఉంది నాకు. నేను విన్నాను నీ జుట్టు చాలా పొడవంట, నేలని తాకుతుందంట. కానీ ఇప్పుడు ఈ పొడవు జుట్టుతో ఉపయోగం లేదు. ఇంత పొడవైన జుట్టుని ముడివేసుకొని ముసుగులోనే ఉంచుకోవాలి. క్షమించు, నాకు నవ్వొస్తుంది. సరే, వెళ్తున్నాను. అప్పుడే గౌరీ భర్త సూరజ్ వస్తాడు. నా పొడవైన జుట్టు మీకు చాలా ఇష్టమని అబద్ధం చెప్పారు కదా. ఇప్పుడు చూడు, ఆ జుట్టంతా ముసుగులోనే ఉంచుకోవాల్సి వస్తుంది. అనవసరంగా మీరు పొగిడేవారు. ఇప్పుడు ఎప్పుడూ నా జుట్టు ముసుగులోనే ఉండాలి. పెళ్లి తర్వాత నాతో సంతోషంగా లేవు కదా గౌరీ. సూరజ్ కొంచెం దిగులుగా ఇలా అంటాడు. చాచా, అలాంటిదేం లేదు. నేను ఈ ముసుగు వల్ల కొంచెం అది నాకిదంతా కొత్త కదా, అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఇవన్నీ ఆలోచించి మూడ్ పాడు చేసుకోకండి. నేను మీతో చాలా సంతోషంగా ఉన్నాను. సూరజ్ ఏమాత్రం బాధపడకూడదని గౌరీ మాట మార్చేసింది. కాని ఇది మాత్రం నిజం. జుట్టుని రోజూ ముడివేసుకుని ఉండాలని ఆమె చాలా బాధపడుతుండేది. కొంచెం తల నుండి చీర జారితే చాలు వాళ్ళ అత్తగారు మొదలుపెట్టేది. గుడికి వెళ్ళడానికి అందరూ తయారైపోయారు. నువ్వు ఒక్కదానివే ఆలస్యం చేస్తున్నావు. తడి జుట్టుని ఎలా ముడివేయాలి? అత్తయ్య చూస్తే పిలుస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య ఈరోజు గౌరీ తలస్నానం చేసింది. ఆరబెట్టుకుంటున్నట్టుంది. అందుకే చాలా ఆలస్యమైపోయింది. ఇంత పెద్ద జుట్టుని మేనేజ్ చేయడం కూడా కష్టమే. అదే చేస్తున్నట్టుంది. చాలు, ఈరోజే తలస్నానం చేయాలా? ముందు రోజే తలస్నానం అది చేసి రెడీగా ఉండాలి కదా. ఈ కాలపు కోడళ్ళు పెద్దల మాట ఎప్పుడు వింటారో తెలీదు. వెళ్ళి చెప్పు సరిగ్గా వేసుకొని రమ్మని. గుళ్ళో చాలామంది ఉంటారు. గౌరీ తడి జుట్టునే గబగబా ముడేస్తుంది మరియు చీరతో ముసుగు వేసుకుంటుంది. గౌరీ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ భరించాల్సి వస్తుంది. ఒకరోజు భజన కోసమై అందరూ ఒక దగ్గరికి చేరారు. యశోదాదేవి కూడా కోడలతో అక్కడికి వెళ్ళింది. చిన్న కోడలా, కొంచెం గుర్తుపెట్టుకో, చీర తల నుండి అసలు జారకూడదు. ఈ ప్రోగ్రాంలో అటు ఇటు ఏమైనా అయితే అందరూ మాట్లాడుకుంటారు. చూడు, పెద్ద కోళ్ళు ఎన్ని పిన్నెలు పెట్టిందో. తలపై చీర అసలు కదలనే కదలదు. అదేంటి ఒక పిన్నె పెట్టుకునొచ్చావు? ఇందరి మధ్యలో కొంచెమైనా అటు ఇటు అయితే చీర జారి జుట్టు కనిపిస్తుంది. యశోద అక్క, రా రా, ఈరోజు చిన్న కోడలు కూడా వచ్చిందే. చాలా బాగున్నావమ్మా. చిన్న కోడలో ఆమె కాలుకు దండం పెట్టు. వీళ్ళ ఫంక్షన్కి మనం ఇప్పుడు వచ్చాము. చిన్న కోడలి జుట్టు చాలా పొడవని మేము విన్నామే, కానీ ముసుగులో అసలు ఏమీ కనిపించట్లేదు. నేనే చెప్పాను నా కోడలికి, కప్పుకొని ఉంటే దిష్టి తగలకుండా ఉంటుందని. పర్వాలేదులే, కోడల్లో చీర కప్పుకొనే ఉండాలి. అందరూ పాటలు పాడడంలో నిమగ్నమైపోయారు. అందులో ఆడుకుంటున్న ఒక పిల్లవాడు, అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒకరి బాబు, ఆడుకుంటూ పక్కనే ఉన్న నుయ్యిలో పడిపోతాడు. అమ్మా, మోహిత్ నుయ్యిలో పడిపోయాడు. ఏదో కిటికను పట్టుకొని ఉన్నాడు. నీళ్ళల్లో పడిపోతాడమ్మా. ఏంటి? నాకన్నా మోహిత్ నుయ్యిలో పడిపోయాడా? మోహిత్, మోహిత్! అక్కడున్న వాళ్ళందరూ అరవడం మొదలుపెట్టారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. అప్పుడింక గౌరీ పరిగెట్టుకుని నుయ్యి దగ్గరికి వెళ్తుంది. ఆమె దగ్గర ఒకటే ఉపాయం ఉంది. త్వరగా చీర తీసి ముడి విప్పి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఆ జుట్టుని లోపల వేస్తుంది. నాన్నా మోహిత్, నా జుట్టుని గట్టిగా పట్టుకో, నేను నిన్ను పైకి లాగుతాను. గట్టిగా పట్టుకో, నువ్వు పడకుండా నేను చూసుకుంటాను. లాగుతుంటే ఆమె తల చాలా నొప్పొచ్చింది. కానీ గట్టిగా పట్టుకొని ఆ బాబుని పైకి లాగింది. అందరూ గౌరీని చూస్తూ ఉండిపోయారు. ఆమె చాలా జుట్టు ఊడిపోయింది. కానీ మోహిత్ ఏం అనుకోడు కాబట్టి ఆమె బానే ఉంది. అమ్మా గౌరీ, నీ దయ వల్లే ఈరోజు నా బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే మేము అసలేం చేయలేకపోయేవాళ్ళం. నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా సాహసవంతురాలివి. అరే, నీ జుట్టు చాలా తెగిపోయింది. నొప్పి కూడా వచ్చి ఉంటుంది. ఏం పర్వాలేదండి, కొంచెం వేడి నూనె రాస్తే సరిపోతుంది. అయినా జుట్టుదేముంది, ఊడిపోయినా త్వరగానే ఎదుగుతుంది. క్షమించండి అత్తయ్య, మోహిత్ని రక్షించడం చాలా అవసరం కాబట్టి నేను పర్లేదులేమ్మా,
తలను కప్పి ఉంచడం ఏమంత ముఖ్యం కాదు. అయినా నీ జుట్టు ఇలాగే చాలా అందంగా ఉంది. ఇకపై నువ్వు ముడి వేసుకోవాల్సిన అవసరం లేదు. జడ వేసుకుంటే చాలా బావుంటుంది. కరెక్టే అన్నానా? ఆ! అయినా నీ జుట్టు చాలా అందంగా ఉంది. ఇలాగే వదిలేసుకో. ఆంటీ జుట్టు తాడులా గట్టిగా ఉంది. గట్టిగా పట్టుకొని పైకొచ్చేసాను. లేకపోతే నీళ్ళలో పడిపోయేవాడినమ్మా. నా కన్నా. అక్కడున్న వాళ్ళంతా గౌరీని చాలా పొగిడారు. ఆ రోజు నుంచి గౌరీ తన జుట్టుని కప్పి ఉంచలేదు. ఆమె తన జుట్టుని జడవేసేది, అప్పుడప్పుడు వదిలేసేది కూడా. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఎలాంటి పరిమితులు లేవు. యశోద తనిద్దరు కోడల్ని ముసుగు వేసుకుని ఉండమని అడగడం మానేసింది. నిజం చెప్పాలంటే వ్యక్తి ప్రవర్తనలో, మాటల్లో గౌరవం ఉంటుంది. ప్రవర్తన మాత్రమే ఏ వ్యక్తికైనా గొప్పదనాన్నిస్తుంది. సీమ తల్లో చిన్నప్పటి నుండి చాలా పేలుండేవి. చాలా రోజులుగా సీమ తలస్నానం చేయకపోవడమే ఇందుకు కారణం. జుట్టును శుభ్రం చేసుకునేది కాదు. ఆ అలవాటు తను పెద్దయ్యాక కూడా పోలేదు. తను కాలేజ్కు వెళ్ళినప్పుడు తనతో ఎవ్వరూ స్నేహంగా ఉండేవారు కాదు. మేఘా, ఒకసారి నీ దువ్వెనిస్తావా? నా దువ్వెన ఇంట్లో మర్చిపోయి వచ్చాను. అమ్మో లేదు, నీ తల్లో చాలా పేలున్నాయి. నేనైతే నా దువ్వెన నీకు అస్సలివ్వను. రాజోతి, కాలేజ్ అయిపోయింది కదా, దారిలో పానీపూరి తింటూ ఇంటికి వెళ్దాం. సీమ తల్లో పేలుండడం వల్ల ప్రతిసారి అందరూ తనని అవమానించేవారు. కానీ తన తల శుభ్రం చేసుకునేది కాదు. సీమా, తల తుడుచుకొని తడి టవల్ స్టాండ్ మీద నువ్వే పెట్టావా? అవునమ్మా, తల బాగా దురద పెడితేను టవలంతా పేలే. దురద పెట్టకుండా ఉంటాదా? ఎన్నిసార్లు చెప్పానే నీకు తలస్నానం చేయమని. నీ తల్లో నుండి పేలెందుకు పోవో అసలు అర్థం కాదు. బృందా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా తన తలను శుభ్రం చేయించు. పెద్దవాళ్ళు ఏమంటారంటే, పెళ్లి సమయానికి అమ్మాయి తల్లో పేలుంటే పెళ్ళయ్యాక పేలు అలానే ఉండిపోతాయట. ఏంటి నానమ్మా, అలా ఏం జరగదు. మీరూరికే నన్ను భయపెట్టకండి. సీమాకు అలా చెప్తే తన తల శుభ్రం చేసుకుంటుందని సీమ వాళ్ళ నానమ్మ ప్రయత్నించింది. కానీ సీమ అస్సలు పట్టించుకోదు. ఆకాష్ అనే కుర్రాడితో సీమాకు పెళ్లి సంబంధం కుదిరింది. కానీ పెళ్లి పందిరిలో సీమా చేతులు పదే పదే తన తలవైపే వెళ్ళాయి. ఏం చేయను, ఈ పేలు ఏదో రైలు బండ్లా తల్లో పరిగెడుతున్నాయి. ఈ కొప్పు వల్ల తల్లో తిరగడానికి ప్లేస్ దొరకట్లేదేమో. అయ్యో తిరక్కే, మీరిద్దరూ ఒకరికొకరు వరమాలలు మార్చుకోండి. సీమా, నువ్వు అప్పటి నుండి నీ తలనెందుకు గోక్కుంటున్నావు? అది నా తల కొప్పుకు పెట్టిన పెన్స్ గుచ్చుకుంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పానే తల శుభ్రం చేసుకో, లేదా పేలు దురద పెడతాయని. కానీ విన్నావా నా మాట? సీమ పెళ్ళయ్యాక ఎప్పుడూ తన తలను కొంగుతో కప్పుకునే ఉంటుంది. సీమా, కోడలా, నువ్వు నిజంగా చాలా సంస్కారవంతురాలివే. కానీ అలా కొంగు వేసుకోవాల్సిన అవసరం లేదే. అత్తయ్య, నాకు కొంగు వేసుకోవడం చాలా ఇష్టం. సీమ తన రూమ్కి వెళ్ళినప్పుడు ఆకాష్ పడుకున్నాక తన తలను బాగా గోక్కునేది. బాత్రూంలో నించుని వాళ్ళమ్మిచ్చిన పేలు దువ్వెంతో తలను బాగా దువ్వేది. 2-3 రోజుల వరకు బాగానే ఉంది. కానీ ఒకరోజు ఆకాష్ అకస్మాత్తుగా అరుస్తూ లేచాడు. అమ్మా, నా తల్లో బాగా దురద పుడుతుంది. ఏదో పురుగు కుడుతుందేమో. ఏంటి పురుగా? ఓసారి చూపించు. ఓరి దేవుడా, ఆకాష్, నీ తలలో 2 పేలున్నాయి. పేలా? అలా ఎలా వస్తాయమ్మా? మన ఇంట్లో ఎవరికీ లేవు. అమ్మా, నీ తల్లో కూడా ఒక పెయిన్ తిరుగుతుంది. అది నీ తెల్ల జుట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. నా తల్లోనా? ఆకాష్ మరియు వాళ్ళమ్మ తల్లో కూడా పేలొస్తాయి. ఆ రోజు వరకు అయిపోయింది. కానీ ఒకరోజు ఇంట్లో భజన అవుతుంది. అందరి ధ్యాస భజనలో ఉంటే సీమ భయంతో తల మీద కొంగు వేసుకుని ఉంటాది. కానీ అందరి మధ్య తన తల మీద ఉన్న కొంగు జారి పడిపోతుంది. అప్పుడే పక్కింటావిడి యొక్క దృష్టి సీమ తలపై పడుతుంది. ఓరి దేవుడా, సుష్మా, నీ కోడల తల్లో ఎన్ని పేలున్నాయో. చీ చీ చీ, రామ రామ, పేలున్న కోడలు సుష్మాకొచ్చిందా? నా కోడల్ని ఇంకొక్క మాటన్నా నేను సహించను. తల్లో పేలు లేకుండా ఉంటాయా? వాటిని వదిలించుకోవచ్చు కదా. మీ కూతురు కోడల్లా తల్లో ఎప్పుడూ పేలు రాలేదా? నా అత్తయ్య ఎంత మంచిదో, నన్ను సపోర్ట్ చేస్తుంది. నా తప్పు కూడా ఉంది. నా తలని శుభ్రం చేసుకుని ఉంటే నా తల్లో పేలుండేవి కావు. అత్తమ్మకి ఇలా అవమానం జరిగేది కాదు. ఈ పేలని ఎలా అయినా వదిలించుకుంటాను. మరుసటి రోజే సీమ ఒక మంచి స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుని తన చికిత్సను మొదలుపెట్టించుకుంది. రెగ్యులర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక మెల్లమెల్లగా తన తల్లో పేలు తగ్గుతూ వచ్చాయి. తర్వాత ఒకరోజు తన తల్లో పేలు పూర్తిగా పోయాయి. తన తల పూర్తిగా శుభ్రమైపోయింది. థ్యాంక్ యూ డాక్టర్, మీ వల్లనే నా తల్లో నుండి పేలు పోయాయి. మొదట్లో బాగా తలనొప్పి వచ్చింది. ఎప్పుడూ ఒక టెన్షన్ ఉండేది డాక్టర్. సీమ చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నుండి తన తలను కొంగుతో కప్పుకోవాల్సిన అవసరమే లేదు. తను గర్వంగా తన శుభ్రమైన జుట్టును వదిలేసుకుని
ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగగలిగింది. ఇది చూసి వాళ్ళత్తయ్య మరియు ఆకాష్ చాలా సంతోషపడ్డారు. సీమ వాళ్ళమ్మ నానమ్మకు ఇది తెలిసి చాలా ప్రశాంతత పొందారు. మొత్తానికి సీమ తల్లో పేలిపోయాయి. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.